వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆహార వ్యవహారాల గురించి చాలా థియరీస్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది తినకూడదు అంటారు, అది తినకూడదు అంటారు, ఇది అది కలిపి తినకూడదు అంటారు. ఏది కరెక్ట్, ఏది కాదు? ఐ హావ్ విత్ మీ సంగీత అయ్యర్ ఇస్ బ్యాక్ విత్ us. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ పాడైపోతాయి అని ఆ అపోహని ఎలా తొలగించాలి? ఈ అపోహ అన్ఫార్చునేట్లీ మీరు ఒక హెల్దీ ఇండివిజువల్, మీకు ఏ కైండ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం లేదు, నో స్టేజ్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్, ఎలాంటివైనా ఇష్యూస్ లేవు, వాళ్ళకి వైట్ రైస్ తింటేనే లావైపోతారు. వైట్ రైస్ విషం ఎంతవరకు కరెక్ట్? ఇన్ జనరల్ గా మీరు చూస్తే ఏ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అయినా ఎందుకు బ్యాడ్ అంటారు అసలు? ఇఫ్ యూ ఈట్ అ లాట్ ఆఫ్ ఇట్, మీ గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ అయ్యి మీరు ఒక గ్లూకోజ్ రోలర్ కోస్టర్ లో ఉంటారు. ఎప్పుడు మన ప్లేట్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ తో వైట్ రైస్ ఆర్ వీట్ తో చేస్తే, రిఫైన్డ్ ఆయిల్స్ మీద చాలా వివాదం ఉంది. వంటలో వాడుకోవడం వల్ల కోల్డ్ ప్రెస్డ్ మాత్రమే వాడాలని ఒక వాదన వస్తుంది. అసలు కనెక్షన్ ఏంటి? ఇది ఒక 80 years నుంచి ఆన్ గోయింగ్ డిబేట్. సీడ్ ఆయిల్స్ అసలు డెఫినేషనే సరిగ్గా లేదు. మనం ఫ్యాట్ కన్సంప్షన్ ని చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ సీడ్ ఆయిల్ లో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభాగ్యం అయితే ఆహారం ఆరోగ్యంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంటుంది. ఆహార వ్యవహారాల గురించి చాలా థియరీస్ వచ్చేసాయి. ఇప్పుడు మీలోనే చాలా మంది మమ్మల్ని అడిగారు, ఇది తినకూడదు అంటారు, అది తినకూడదు అంటారు, ఇది అది కలిపి తినకూడదు అంటారు, ఏది కరెక్ట్, ఏది కాదని చెప్పి. ఐ హ్యావ్ విత్ మీ హాలిస్టిక్ న్యూట్రిషనిస్ట్గా అండ్ ట్రాన్స్ఫర్మేషనల్ క్యాటలిస్ట్గా మనందరికీ సుపరిచితులు. అంటే ఆరోగ్యాన్ని ఆహారంతో ఎక్సర్సైజ్తో ఎలా అదుపులోకి తెచ్చుకోవాలో మనకు చెప్తూ వచ్చిన సంగీత అయ్యర్ ఇస్ బ్యాక్ విత్ us. మాట్లాడదాం చాలా విషయాలు స్పెసిఫిక్గా. సంగీత, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే స్వప్న గారు, హౌ ఆర్ యు? యా, చాలా బాగున్నాను. సో కొన్ని మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం ఇవాళ. సో డైరెక్ట్ గా పాయింట్ కి వద్దాం, ఎందుకంటే చాలా మందికి ఉండే డౌట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రోటీన్ మన కిడ్నీస్ కి సరిపడదు అని మొదటి పాయింట్ తో మొదలు పెడదాం. ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ పాడైపోతాయి అనే ఆ అపోహని ఎలా తొలగించాలి? ఈ అపోహ అన్ఫార్చునేట్లీ కొన్ని మన మెడికల్ ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన అపోహలు. ఓకే, ఒక హెల్దీ ఇండివిజువల్లో, అంటే మీ ఎస్పెషలీ మీ కిడ్నీ ఫంక్షన్, ఓకే, రీనల్ ఫంక్షన్ ఆర్ కిడ్నీ ఫంక్షన్, మీరు ఒక హెల్దీ ఇండివిజువల్, మీకు ఏ కైండ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం లేదు, నో స్టేజ్ ఆఫ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్, ఎలాంటివైనా ఇష్యూస్ లేవు, యు ఆర్ నాట్ అ క్యాండిడేట్ ఫర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, మీకు ఏ సిస్ట్ రాలేదు, మీరు దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, యు ఆర్ అ హెల్దీ ఇండివిజువల్, రైట్. వాళ్ళకి బోత్ ఇన్ అన్ట్రైన్డ్ అండ్ ట్రైన్డ్ వాళ్ళని రిసర్చ్ జరిగింది టు అప్ టు 2.5 grams per kg to 3 grams per kg ఆఫ్ బాడీ వెయిట్ వరకు ప్రోటీన్ ఇంటేక్ ని మెటా అనాలిసిస్ లో టెస్ట్ చేశారు. రైట్. ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, నౌ దిస్ ఇస్ నాట్ టు సే అందరూ 2.5-3 grams తినాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ఓకే, నేను చెప్పింది ఏంటి, అక్కడ వరకు అంత కన్సంప్షన్ టెస్ట్ అయినా కిడ్నీ మీద అస్సలు ఏ డ్యామేజ్ లేదు. 2.5 అంటే ఒక 70 కిలోల వాళ్ళు 180 గ్రాములు ప్రోటీన్ తీసుకున్నా కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే, నౌ మోస్ట్ ఆఫ్ ఇంత ప్రోటీన్ తినే వాళ్ళు యూజువలీ అథ్లీట్స్ ఉంటారు, మోస్ట్లీ ప్రో బాడీ బిల్డర్స్ ఉంటారు. ఓకే, బట్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్ ఇట్ హస్ బిన్ ప్రూవన్ దట్ దెర్ ఇస్ నో డ్యామేజ్. ఓకే, కానీ మీరు బికాస్ ఆఫ్ ఎనీ అదర్ హెల్త్ కండిషన్, ఇఫ్ యువర్ కిడ్నీ ఫంక్షన్ కాంప్రమైజ్ అయి ఉంటే, అది క్రానిక్ CKD ఉండొచ్చు, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఉండొచ్చు, ఫర్ సమ్ రీజన్ మీరు డయాలిసిస్ మీద ఉండొచ్చు, మీకు డయాబెటీస్ వల్ల వచ్చిన కిడ్నీ కాంప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ కామన్. ఓకే, మీరు ఆ స్టేజ్ లో ఉండొచ్చు, ఫర్ సమ్ రీజన్ యూ హ్యావ్ ఓన్లీ 1 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ లో చూస్తాం. ఇలాంటి వాళ్లకు protein intake has to be measured, watched, and you can't exceed. Endukante mee kidney function has been compromised. Right. Now, for most individuals, ICMR or National Institute of Nutrition చెప్పింది మనకందరికీ తెలుసు, 0.8 grams per kg of ideal body weight. అంటే డెఫిషియన్సీ అవాయిడ్ అవ్వాలంటే అది బేర్ మినిమం. కానీ రీసెర్చ్ ఏం చెప్తుంది, అండ్ ఇన్ మై ప్రాక్టీస్ ఆల్సో, ఒక 1 to 1.3, 1.4 grams వరకు కూడా మీరు
హెల్దీగా తీసుకోవచ్చు. రైట్. నౌ అది 1 నుంచి మీరు 1.3 తీసుకుంటారా, 1.5 తీసుకుంటారా, మీ యాక్టివిటీ లెవెల్స్ మీద డిపెండ్ అయి అవుతుంది. ఉంటుంది. రైట్. సింపుల్. ఓకే. మిత్ నెంబర్ 2, మిత్తో ఫ్యాక్టో మీరే చెప్పాలి. అది డైరీ వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని వినికిడి. సో డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మనం ఉబ్బినట్టు అయిపోతాం. డైరీ మానేసి వీగనిజం వైపు వెళ్ళిపోతే బాగా సన్నగా తీగలాగా అయిపోతామని. ఇస్ ఇట్ ట్రూ? అగైన్ ఇందులో ఎవిడెన్స్ చూస్తే డైరీ కాజింగ్ ఇన్ఫ్లమేషన్ ఎవిడెన్స్ వీక్ అండి. బట్ డైరీ బీయింగ్ అ వెరీ వయబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ న్యూట్రిషన్, రీసెర్చ్ ని చూస్తే వెయిట్ ఇక్కడ ఎక్కువ. కానీ హై ఫ్యాట్ డైరీ, ఓకే, అంటే హై ఫ్యాట్ మిల్క్ లో నుంచి వచ్చిన హై ఫ్యాట్ డైరీ, సో హై ఫ్యాట్ చీజ్ కానీ, హై ఫ్యాట్ యోగర్ట్ కానీ, హై ఫ్యాట్ మిల్క్ కానీ కొంత పాపులేషన్ లో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ ఇస్తున్నట్టు మనకు తెలుస్తుంది. బట్ దిస్ డజంట్ మీన్ మీరు మిల్క్ నుంచి వచ్చే ఏ పదార్థం అయినా ఫుల్ గా ఎలిమినేట్ చేసిన అవసరం లేదు. రైట్. మీరు టోన్డ్ మిల్క్ యూస్ చేసి కొంచెం లో ఫ్యాట్ మిల్క్ యూస్ చేయొచ్చు. ఓకే, మరీ జీరో వెళ్లాల్సిన అవసరం లేదు. ఓకే, సెకండ్, మీరు కొంచెం టోన్ మిల్క్ నుంచి వచ్చిన కర్డ్ తీసుకోవచ్చు, అలాగే కొంచెం లో ఫ్యాట్ చీజ్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఇన్ఫ్లమేషన్ బై డైరీ ఈజ్ వెరీ ఇండివిజువల్ స్పెసిఫిక్. రైట్. ఎందుకంటే అందరికీ ఒక బయో ఇండివిజువాలిటీ అని ఉంటుంది. ఓకే, చాలా మంది పీసీఓఎస్, ఇప్పుడు దాని పేరు మారిపోయింది, పిఎంఓఎస్ అంటున్నారు ఆ పేరుని. సో పీసీఓఎస్ ఆర్ పిఎంఓఎస్ ఉన్న వాళ్ళకి మీ గైనకాలజిస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అప్పుడప్పుడు మీ డెర్మటాలజిస్ట్ ఏమంటారంటే కొంచెం డైరీ పదార్థాలు తగ్గించండి, యాక్నే తగ్గుతుంది అని. దాని ఫ్యాట్ వల్ల లేకపోతే ఎస్, హై ఫ్యాట్ డైరీలో ఇన్సులిన్ లైక్ గ్రోత్ ఫ్యాక్టర్స్ అనే ఒక పర్టిక్యులర్ హార్మోన్ ఉంటుంది. అది ఆల్రెడీ పీసీఓఎస్ పిఎంఓఎస్ లో మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే దట్ కెన్ అగ్రవేట్. రైట్. బట్ యూ డోంట్ నీడ్ టు ఎలిమినేట్ ఆర్ గివ్ అప్ డైరీ కంప్లీట్లీ. ఇట్ ఈస్ పర్సన్ స్పెసిఫిక్. నౌ ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఇండియా పాపులేషన్ వైజ్ చూస్తే ఎవ్రీ స్టేట్ లో వెజిటేరియన్ పాపులేషన్ చాలా ఎక్కువ. మనకి వెజిటేరియన్ పాపులేషన్ లో క్వాలిటీ ప్రోటీన్, క్వాలిటీ కాల్షియం, క్వాలిటీ న్యూట్రియంట్స్ అందించే ఒక్క ఫుడ్ సోర్స్ డైరీ. ఓకే, నార్త్ కి వెళ్తే అది ఎక్కువ మిల్క్, లస్సీ, బటర్ అలా ఉంటుంది. మన సౌత్ కి వస్తే పెరుగు, బటర్ మిల్క్ అలా ఉంటుంది, ఘీ అలా ఉంటుంది. ఓకే, ఇంత ఒక రిచ్ న్యూట్రియంట్ సోర్స్ అండ్ ఎస్పెషలీ కంప్లీట్ ప్రోటీన్ సోర్స్ ని మీరు తీసేస్తే డెఫిషియన్సీస్ హ్యావ్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ మెనీ స్టడీస్. ఓకే, hierarchy of evidence in all forms of diets, omnivore diet gaani, ovo-lacto vegetarian gaani, lacto vegetarian gaani, vegan ni chuste, vegan diets tend to have the most deficiencies if you are not properly formulating it. అంత మీకు నాలెడ్జ్ ఉండి మీరు వీగన్ గా తింటే ఇంపాసిబుల్ అని నేను చెప్పను. వీగన్ అంటే అందరికీ తెలుసు, అంటే యానిమల్ పదార్థాలు ఒక్కటి కూడా ఉండదు, ఇంక్లూడింగ్ పాలు ఉండదు, బటర్ మిల్క్ ఉండదు, పెరుగు ఉండదు, ఏముండదు. అది దాన్ని ఇంకో పేరు హోల్ ఫుడ్ ప్లాంట్ బేస్డ్ కూడా అంటారు. ఓకే, సో అందులో మీకు ఆల్టర్నేటివ్ ప్లాంట్ బెవరేజ్ సోర్సెస్ అని వస్తాయి. ఇన్ఫాక్ట్ నౌ FSSAI సెడ్ మీరు ఆల్మండ్ మిల్క్ ని, సోయా మిల్క్ ని మిల్క్ అనే స్టేటస్ ఇవ్వలేరు, దట్స్ అ బెవరేజ్. సో ఇలాంటి ఆల్టర్నేటివ్ సోర్సెస్ యూస్ చేస్తారు. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లివ్ అ హెల్దీ వీగన్ డయట్, కానీ అందుకోసం మీకు న్యూట్రిషన్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉండాలి. అండ్ ఎక్కడ కొంతమందికి మీకు ఆల్రెడీ తెలుసు, విమెన్ ఎస్పెషలీ సఫర్ ఫ్రమ్ అనీమియా, ఐరన్ డెఫిషియన్సీ, మీకు కొన్ని సప్లిమెంటేషన్స్ అవన్నీ అవసరం వస్తుంది. ఓకే, మూడో పాయింట్, వైట్ రైస్ తింటేనే లావ్ అయిపోతారు, వైట్ రైస్ విషం, ఎంతవరకు కరెక్ట్ ఇది? డోస్ మేక్స్ ద పాయిజన్ అండి. అంటే విషం ని చేసేది దాన్ని క్వాంటిటీ. ఓకే, నౌ ఇన్ జనరల్ గా మీరు చూస్తే ఒమిట్ ఎవ్రీథింగ్ వైట్ అంటారు. అంటే మైదా వద్దు, రైస్ వద్దు, టేబుల్ షుగర్ వద్దు, టేబుల్ సాల్ట్ వద్దు, ఏది వైట్ అయినా అది ఎలిమినేట్ చేయమంటారు. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ అట్ వాట్ ఆల్ ద స్టడీస్ సేస్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఏదైనా ఉండనివ్వండి, అది మీరు మైదా ఉండనివ్వండి, ఈవెన్ వీట్ ఇస్ అ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. రొట్టెలు చేసుకుంటాం కదా, చపాతీలు, అది రిఫైన్డ్ కార్బోహైడ్రేట్. ఓకే, అది హోల్ వీట్ ఏం కాదు, బ్రాండ్ తీసేస్తే అది రిఫైన్డ్, పౌడర్ చేస్తే. ఓకే, కానీ మైదా కంటే ఒక స్టెప్ బెటర్, ఎందుకంటే ఇంత కొంచెం ఫైబర్ ఉంటుంది. మైదాలో జీరో ఫైబర్ ఉంటే, ఎందుకంటే అది ఇంకా ప్రాసెస్ అయ్యి వచ్చింది వీటి నుంచి, తెల్లగా. ఇది కొంచెం మనకి లైట్ బ్రౌన్ లో ఉంటుంది. ఓకే, సో ఏ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అయినా మనం ఎందుకు బ్యాడ్ అంటారు? అసలు బ్యాడ్ కాదండి. ఇఫ్ యూ ఈట్ అ లాట్ ఆఫ్ ఇట్, మీ గ్లూకోజ్ స్పైక్స్ ఎక్కువ అయ్యి
మీరు ఆ ఒక గ్లూకోజ్ రోలర్ కోస్టర్లో ఉంటారు. కానీ మీ యాక్టివిటీకి తగినట్టు, ఏజ్కి తగినట్టు మీ బ్యాలెన్స్ ప్లేట్ ఉంటే ఇంతో కొంత వైట్ రైస్ ఇట్ విల్ నాట్ డూ ఎనీ బ్యాడ్ టు యూ. ఓకే. కానీ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఎప్పుడు మనం మన ప్లేట్లో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్తో తినే వేరియంట్స్ ఉండకూడదు. అంటే ఎప్పుడు చూసినా వైట్ రైస్ ఆర్ వీట్తో చేస్తే ఆ బ్యాలెన్స్ ఉండదు. సో మీరు అప్పుడప్పుడు ఒక సిరిధాన్యాలు మన మిల్లెట్స్ ని కొంచెం రొటేట్ చేసి అప్పుడప్పుడు ఒక బ్రౌన్ రైసో, అప్పుడప్పుడు ఒక సింగిల్ పాలిష్డ్ రైసో, అలా మీరు మీ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ ని రొటేట్ చేసి పోర్షన్ కంట్రోల్ పెట్టుకుంటే దెర్ ఇస్ జీరో హార్మ్. అది 4వ పాయింట్. అసలు ఫస్ట్ అడగవలసిన ప్రశ్న ఇదే. కార్బోహైడ్రేట్ తింటేనే ప్రాబ్లం, వెయిట్ పుట్ ఆన్ అయిపోతారు. కాబట్టి కార్బోహైడ్రేట్స్ని ఎలిమినేట్ చేసి ఉత్త ప్రోటీన్ అండ్ ఫ్యాట్ అండ్ ఫైబర్ తినండి. కార్బోహైడ్రేట్ తిన్నా చాలా మినిమల్గా అండర్ 20 grams తినండి. పోర్షన్ కంట్రోల్ పాయింట్ అయితే ఇస్ ట్రూ. అది ఏ ఫుడ్ కైనా ట్రూ అండి. అవును. మన ఎవల్యూషన్ లో దెర్ ఇస్ నో ఫుడ్ విచ్ ఇస్ మీకు అన్లిమిటెడ్ గా మీకు సర్వ్ అవుతాయి అని కాదు. ఓకే, నీళ్లు కూడా ఇఫ్ యూఆర్ అ నార్మల్ పర్సన్, ఇఫ్ 2 to 2.5 liters వాటర్ మీకు మీ కన్జంప్షన్ అయితే మీరు దాన్ని 7 liters తీసుకెళ్తే యూల్ హ్యావ్ ప్రాబ్లం. అవును. ఫ్రీ ఫుడ్ అనేది అసలు లేదు. ఓకే, కానీ కార్బోహైడ్రేట్స్ ఏదో యునీక్ గా మీ వెయిట్ పెంచేస్తుంది అని చెప్తే అది రాంగ్. ఓకే, మీరు ఎప్పుడైనా మీ ఎనర్జీ ఇంటేక్ అంటే మీకు కావాల్సిన ఎనర్జీ లేకుండా మీరు దానికన్నా ఎక్కువ తింటే దట్ విల్ కాజ్ వెయిట్ గెయిన్. అది కార్బ్స్ అయినా ఉండొచ్చు, ఫ్యాట్ కూడా ఉండొచ్చు. రేపు మీరు ఎక్సెసివ్ గా ప్రోటీన్ ఫ్యాట్ తిన్నా అది కూడా మీ వెయిట్ ని ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ వెయిట్. ది ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ప్రోటీన్ అండ్ ఫైబర్ తిన్నప్పుడు దాని సెటైటీ అంటే మీ స్టమక్ ఫుల్ అయిన తర్వాత మీరు ఎక్కువ తినలేరు. రైట్. కానీ మీరు కార్బ్స్ అండ్ ఫ్యాట్ ఎక్కువ తినగలరు డిపెండింగ్ అపాన్ ద ఫార్మాట్ ఇట్ ఇస్ కమింగ్ ఇన్. నేను ఎప్పుడు చెప్పేది అన్లిమిటెడ్ మీరు పనీర్ తినలేరు, అన్లిమిటెడ్ మీరు టోఫు తినలేరు, అన్లిమిటెడ్ మీరు తందూరి చికెన్ తినలేరు. కానీ బిర్యానీ ఫార్మాట్ లో నేను పెడితే మీరు 1 కిలో బిర్యానీ తింటారు. కాబట్టి ప్యూర్ ప్రోటీన్ తినడంలో ఉండే అడ్వాంటేజ్ అది. ఓకే, అలా అని ఉట్టి ప్రోటీన్ తింటే డైజెషన్ ప్రాబ్లం. సో యూ నీడ్ అ బ్యాలెన్స్. సో మళ్ళీ నేను చెప్తున్నాను, కార్బోహైడ్రేట్ ఎప్పుడు తిన్నా అది మీ యాక్టివిటీ లెవెల్లో ఫిట్ అవ్వాలి. నార్మల్ పర్సన్ ideally with 1 hour of activity in a day వాళ్ళకి anywhere between 130 to 150 grams of carbohydrates coming from all sources. అది చాలు. జనాలు ఏం మర్చిపోతుంటారు స్వప్న గారు, కార్బోహైడ్రేట్ అంటే ఉట్టి షుగర్, స్వీట్, రస్క్, బిస్కెట్, రైస్, వీట్ కాదు. మీ ఫ్రూట్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉన్నాయి, మీ వెజిటబుల్స్ లో కూడా కార్బోహైడ్రేట్ ఉన్నాయి, మీ పప్పుల్లో కూడా కార్బోహైడ్రేట్ ఉన్నాయి, మీరు పాలు తాగితే అందులో కూడా ఉంది కార్బోహైడ్రేట్, మీరు కర్డ్ తీసుకుంటే అందులో ఉంది. సో టోటల్ కన్సంప్షన్ అండ్ మీ కార్బోహైడ్రేట్ ఎంతో అంత వేరియస్ సోర్సెస్ నుంచి వస్తే గ్లూకోజ్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. ఓకే, చాలా స్పష్టంగా సుస్పష్టంగా మన యాక్టివిటీ కనెక్ట్ అవ్వాలని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ సంగీత గారు, రిఫైన్డ్ ఆయిల్స్ మీద చాలా వివాదం ఉంది. సీడ్ ఆయిల్స్ తాగడం వల్ల, అంటే మనం వంటలో వాడుకోవడం వల్ల ఇట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ, కాబట్టి కోల్డ్ ప్రెస్డ్ మాత్రమే వాడాలని ఒక వాదన వస్తుంది. చాలా మంది ఫాలో అవుతున్నారు కూడా. అసలు కనెక్షన్ ఏంటి? ఇది ఒక 80 years నుంచి ఆన్ గోయింగ్ డిబేట్ ఆన్ విచ్ ఫ్యాట్ ఇస్ గుడ్. ఐఎమ్ షూర్ మీకు తెలిసి ఉంటుంది. ఒక టైం మనం 80s లో, అది మనం స్కూల్లో కాలేజ్ లో వచ్చినప్పుడు ఘీ ఇస్ హారబుల్ అన్నారు. అసలు ఘీ వద్దు, అన్నిటికీ లో ఫ్యాట్ అన్నారు. అన్ఫార్చునేట్లీ ఆ డిబేట్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్. ఇప్పుడు అది సీడ్ ఆయిల్స్ ని విల్లిఫై చేసేయడానికి వచ్చేసింది. ఓకే, నౌ సీడ్ ఆయిల్స్ అసలు డెఫినేషనే సరిగ్గా లేదు ఇఫ్ యూ లుక్ అట్ ఇట్. ఓకే, ఇప్పుడు US లో చేసిన స్టడీస్ అంతా సీడ్ ఆయిల్ మనం వాడే సీడ్ ఆయిల్ కాదు. వాళ్ళు యూస్ చేసేది కనోలా ఆయిల్, రేప్ సీడ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, వాళ్ళు యూస్ చేసేది ఇవి. మనం యూస్ చేసేది పల్లీల నూనె, సెసమీ ఆయిల్, ఓకే, మస్టర్డ్ ఆయిల్, ఓకే, అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ లో కోకోనట్ ఆయిల్, ఘీ, బటర్ మనం యూస్ చేస్తాం. ఓకే, మనం ఫ్యాట్ కన్సంప్షన్ ని చూస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ omega 3, 6, 9 బ్యాలెన్స్ లో ఉండాలి. రైట్. ఓకే, omega 6 and 9 ఎక్కువ అవుతే ఇన్ఫ్లమేటరీ, omega 3, 6 ఆ రేషియోలో ఉండాలి. ఓకే, సీడ్ ఆయిల్లో ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే omega 6 ప్రపోర్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ యూసేజ్ ని మనం హెల్దీ ఫ్యాట్ తో రొటేట్ చేసి ఎక్కువ వాడొద్దు.
ఓకే, పాయింట్ నెంబర్ 1 అంటే ఏంటి? ఫస్ట్ మీరు మీ టోటల్ ఆయిల్ కన్సంప్షన్ ని కరెక్ట్ చేయండి. ఎంత ఉండాలి పర్ పర్సన్ రోజుకి? WHO చెప్పిన రూల్ 500 ml పర్ పర్సన్ పర్ మంత్. ఒక నెలలో 1/2 లీటర్ కంటే ఎక్కువ వాడకూడదు. అవును, 3 రోజులు పూరీలు చేసుకుంటే అయిపోతుంది. సో మనం ఇప్పుడు అది టోటల్ ఆయిల్ కన్సంప్షన్. అందులో WHO, ICMR వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ 500 ml లో 7 to 10% సాచురేటెడ్ ఫ్యాట్ ఉండాలి. అంటే గీ, బటర్, కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్ కూడా ఆ 500 ml లోనే. ఓకే, సో నేను ఈ ఎక్స్పెరిమెంట్ చేశాను సప్న గారు. ఇండియన్ కుకింగ్ ని 500 ml పర్ పర్సన్ ఒక నెలకి మీరు ఫ్రై చేయకున్నా ఇంపాసిబుల్. సో నేను కొంచెం లీవే ఇస్తాను, 500 కాకుండా 700 పెట్టుకోండి. కానీ రూల్ ఆఫ్ థమ్ ఏంటంటే ఒక హౌస్ లో 4 ఉంటే ఐడియలీ 2.5 లీటర్స్ ఆఫ్ ఆల్ యాడెడ్ ఆయిల్ పుట్ టుగెదర్, అంటే అన్ని ఇడ్లీ పొడిలో వేసుకున్న ఆయిల్, పూరి ఫ్రై చేసేది అన్ని కలిపి ఇట్ షుడ్ బి ఓన్లీ 2.5 లీటర్. నౌ లెట్స్ కమ్ టు ద సీడ్ ఆయిల్ డిస్కషన్. రైట్, సీడ్ ఆయిల్ డిస్కషన్ లో యాక్చువల్లీ మీరు I have gone through, I spent 8 months studying all the meta-analysis. Okay. Actually, cardiovascular risk చూస్తే seed oils are better. Okay. Okay. Coconut than oil saturated oil. Yes. Okay. సో మీకు కార్డియోవాస్క్యులర్ డిజీజ్ ఉంటే మీరు సాచురేటెడ్ ఫ్యాట్ ని కొంచెం తగ్గించి ఈ పూఫా మూఫా అంటే మన ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్ అండ్ ఇంకా ఈ సీడ్ ఆయిల్స్ అవి కొంచెం యూస్ చేస్తే దట్ ఈస్ బెటర్. రైట్. ఓకే, వేర్ ఇస్ ద మిస్టేక్ హ్యాపెనింగ్? మిస్టేక్ ఇన్ ఆయిల్ కన్సంప్షన్, సీడ్ ఆయిల్ కన్సంప్షన్ మిస్టేక్ మెయిన్లీ ఎక్కడ అవుతుందంటే ప్యాకేజ్ ఫుడ్స్ అండ్ అవుట్ సైడ్ ఫుడ్. రైట్. ఎందుకంటే వెజిటబుల్ ఆయిల్స్ యూజ్ అయ్యేది ఎక్సెసివ్ గా అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ లో. మీ రెస్టారెంట్ వాళ్ళు పీనట్ పల్లి కూడా యూస్ చేయరు, పల్లి ఆయిల్ యూస్ చేయరు, మస్టర్డ్ ఆయిల్ యూస్ చేయరు, కోకోనట్ ఆయిల్ యూస్ చేయరు, ఎందుకంటే ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. సో వాళ్ళు ఏ సాఫ్లవర్, సన్ఫ్లవర్, రిఫైన్డ్ ఆయిల్ అదే వాడతారు. సో మీరు ఎంత మీ కన్సంప్షన్ ని బయట పెట్టుకుంటారో, ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్ లో కూడా ఇదే ఉంటుంది, సన్ఫ్లవర్ ఆయిల్ అదర్వైజ్ పామ్ ఆయిల్. సో ఇక్కడి నుంచి వచ్చిన కన్సంప్షన్ మీకు హార్మ్ఫుల్ అవుతుంది. రైట్. సో రూల్ ఆఫ్ థంబ్, ఆల్వేస్ రొటేట్ బిట్వీన్ మూఫా, పూఫా అండ్ సాచురేటెడ్ ఫ్యాట్. అంటే ఒక్క ఘీ ఉండాలి, ఒక్క న్యూట్రల్ ఆయిల్ లైక్ పీనట్ ఆయిల్ ఉండొచ్చు. అండ్ మనం ఆలివ్ ఆయిల్ యూజ్ చేయం, బట్ మస్టర్డ్ ఆయిల్ లేకపోతే సెసమీ ఆయిల్ యూజ్ చేస్తే అందులో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ ఆర్ ఇన్ ఆలివ్ ఆయిల్. ఇవన్నీ కలిపి రోజుకి మనకి అంటే నెలకి 1/2 లీటర్, ఇవన్నీ కలిపి 1/2 లీటర్, 1/2 లీటర్ కలిపి అరే అంటే నేను మళ్ళీ 700 వరకు వెళ్తాను, బట్ కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో, బాగా కంట్రోల్లో ఉండాలి. అవును. రైట్. సో మీరు ఈ టోటల్ ఆయిల్ కన్సంప్షన్ ని మీకు కట్ చేస్తే నేను సీడ్ ఆయిలా, నేను ఘీయా, నేను బటరా అనేది ఆ డిస్కషన్ పాయింట్ అసలు రాదు మనకు. రైట్. హౌ మచ్ ఆయిల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ ఆయిల్. కరెక్ట్. చాలా మంది డాక్టర్స్ చెప్పగా విన్నాను నేను, ఎగ్ యోక్స్ తినద్దు, ఉత్త వైట్స్ మాత్రమే తిను, యోక్ తింటే వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్ అని. ఇస్ ఇట్ ట్రూ? నో. If in today's day and age, if a doctor is still telling you not to consume egg yolks, then the doctor needs to update his knowledge, not because Sangeeta is saying it, because what American Diabetes Association and American Heart Association has said. So both these prominent authorities or bodies, they have concluded that dietary cholesterol, especially coming from mana yellow of the egg, yolk of the egg, lekapothe koncham prawns tindamo, okay, that in a small quantity like 2 to 4 eggs in a day or a little bit of prawn roju tinam manam 1 to 2 times a week, adulo kuda cholesterol ayi undi. Avunu. That does not affect serum cholesterol. Right. Okay, kani if you are for some reason జెనెటికలీ మీ ఫ్యామిలీలో కొంచెం కార్డియోవాస్క్యులర్ రిస్క్ ఉండి, మీ LDL కొలెస్ట్రాల్ కొంచెం జెనెటిక్ గా హై ఉండి, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ ఇండియన్స్. ఓకే, అందులో ఉంటే మీరు సాచురేటెడ్ ఫ్యాట్ వేరే సోర్సెస్ ని కొంచెం కట్ డౌన్ చేయండి, కానీ ఆ ఎగ్ యోక్ ని కట్ చేయడానికి అసలు అవసరం లేదు. ఎందుకంటే ఎగ్ యోక్ ఇస్ నాట్ జస్ట్ కొలెస్ట్రాల్, ఇట్ ఇస్ కోలిన్, మీ బ్రెయిన్ ఫంక్షన్. ఓకే, ఇట్ ఇస్ విటమిన్ ADEK ఇవన్నీ ఉన్నాయి ఎగ్ యోక్ ప్లస్ ఇంకో 2.9 grams ప్రోటీన్. ఓకే, సో ఎగ్ యోక్ ఇస్ చాలా వాల్యుబుల్ న్యూట్రిషన్, కాబట్టి అది వదులుకోవద్దు. కానీ మీరు బిస్కెట్లు తింటారు కదా, బిస్కెట్ లో అసలు మీకు ఆయిల్ కనిపించదు,
అది ఉండేది పామ్ ఆయిల్ మోర్ దెన్ 50% సాచురేటెడ్ ఫ్యాట్. అవును. అది మానేయండి, మీ మురుకులు మానేయండి. మీరు మిల్లెట్ భలే హెల్దీ అని మిల్లెట్ అదేంటి మురుకులు, రిబ్బన్ పకోడా, అవి సోయా చక్లీలు, బ్రౌన్ కలర్ లో ఉంటాయి, నువ్వులు ఆ. కూడా వేస్తారు, అందులో సెసమి ఉంది, నీకు ప్రోటీన్ కూడా వస్తుంది ఇవన్నీ చెప్తారు. సో మీరు calcium వస్తుందని. అవి మానేయండి, ఎగ్ యోక్ ని మానేయకండి. అది చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాన్వర్సేషన్ సంగీత. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు రెడ్ మీట్ ని కంప్లీట్ గా బ్యాన్ చేసేయాలా? నాట్ ఎట్ ఆల్. అగైన్ క్వశ్చన్ ఎప్పుడు మనం ఏం అడగాలంటే మనం ఏ డోసేజ్ లో తింటున్నాం, ఎవరు తింటున్నారు. నేను రికార్డ్ మీద పెడతానండి, ఇండియాలో మెయిన్లీ తినే రెడ్ మీట్ అపార్ట్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ అండ్ కూర్గ్ అండ్ సమ్ ప్లేసెస్ ఇన్ ద సౌత్, మెయిన్ గా మనం తినే రెడ్ మీట్ గోట్ మీట్. గోట్ మీట్ మీకు ఒక అడ్వాంటేజ్ తెలుసా? గోట్ మీట్ నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు తెలియదు. నేను చెప్తాను. ఇండియాలో గోట్ మీట్ అడ్వాంటేజ్, ఇట్ ఈస్ నాట్ ఫార్మ్డ్. మన పోల్ట్రీ ఫార్మింగ్ అంటే అదే. లార్జ్ స్కేల్ ఫార్మింగ్. అంటే పోల్ట్రీ మనకి కోళ్ళని తయారు చేస్తున్నారు. అవును, ఇండస్ట్రియల్ ఫార్మింగ్. అదే మనం అనిమల్ హస్బెండరీ, ఇండస్ట్రియల్ ఫార్మింగ్. మనం ఎలా వెజిటబుల్స్ ఫార్మ్ చేస్తున్నామో లార్జ్ స్కేల్ లో అలా కోళ్ళని కొన్ని- పెంచుతున్నాం. మన కూడా Poultry farms అంతే కదా, అంతే మరి. ఈవెన్ చేపలను కూడా చేస్తారు, Yes. రొయ్యలను చేస్తారు. ఎస్. సో నేను అదే చెప్పాలనుకున్నాను. సీ ఫుడ్ ఇస్ ఫార్మ్డ్, ఫిష్ ఇస్ ఫార్మ్డ్, ఎగ్స్ ఆర్ ఫార్మ్డ్, పోల్ట్రీ డెఫినెట్లీ ఫార్మ్డ్. ఓకే, గోట్ ఇస్ నాట్ ఫార్మ్డ్ yet. థాంక్ఫుల్లీ వాటి రీప్రొడక్టివ్ సైకిల్స్ They are all naturally, normally, and అందుకే goat meat tends to be also expensive. So again, if you take all the associations, వాళ్ళు ఏమంటారంటే హెల్దీ ఇండివిజువల్స్ లో ఏ కార్డియోవాస్క్యులర్ రిస్క్, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్, ఏ జిఐ ఇష్యూస్ లేకపోతే 500 to 800 grams ఆఫ్ రెడ్ మీట్ ఇన్ అ వీక్ ఇస్ అలౌడ్. నేను దాని మీద ఒక చిన్న లేయర్ ఏం అడిషన్ పెడతానంటే, మీరు రెడ్ మీట్ తిన్నప్పుడల్లా, ఎస్పెషలీ ఇఫ్ యూ హ్యావ్ ఫ్యామిలీ హిస్టరీ, అగైన్ ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఇస్ వెరీ కామన్. అవును, మీరు లీన్ రెడ్ మీట్ తీసుకోవాలి, అంటే కొవ్వు లేని రెడ్ మీట్. అది దొరుకుతుంది అలా. మీరు ఏ బుచ్చర్ షాప్కి వెళ్ళినా, మన లిషియస్ ఏదో బ్రాండ్స్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్ళి లీన్ రెడ్ మీట్ ఉంటే మీకు లీన్ రెడ్ మీట్ వస్తుంది. అంటే ఓకే. సో ఎందుకంటే, అండ్ ఇంకో ఫ్యాక్ట్ చెప్తాను, గోట్ మీట్ లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్ ఓన్లీ 3%. సో అది ఆ ఫ్యాట్ ప్రొఫైల్, ఇన్ కేస్ యూర్ ఈటింగ్ ఇట్ విత్ ఫ్యాట్ ఆల్సో, రైట్ ఆ ఫ్యాట్ ప్రొఫైల్ ఇస్ వెరీ గుడ్. రైట్. సో మీరు లీన్ రెడ్ మీట్ తీసుకోండి. అడ్వాంటేజ్ ఆఫ్ రెడ్ మీట్ అని చెప్తానండి, ఒక్క 100 grams రెడ్ మీట్ మీరు ఒక 2-3 times వీక్ లో తింటే మీ అనీమియా అనేది విల్ బి ఓవర్. ఐరన్ సఫిషియన్సీ, టారిన్, క్రియేటిన్, B12 అన్ని, రెడ్ మీట్ ఇస్ పోటెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్, బట్ యూ హ్యావ్ టు అగైన్ క్వాంటిటీ అండ్ హై ఫ్యాట్. ఇంకోటి, ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చూసినట్టు అందులో 100 grams ఆయిల్ వేసి మీరు రెడ్ మీట్ తిన్నారు అనుకోండి, అంతే మరి. ద వే ఆఫ్ కుకింగ్ మీట్ ఇస్ వెరీ రాంగ్ ఇన్ అవర్ కంట్రీ. బాగా ఇంత ఆయిల్ అయ్యో 3 గరిటెలు పడేస్తున్నారు అసలు ఆయిల్. అలా తినకండి. ఓకే, తక్కువ ఆయిల్ పెట్టి, వేరే మ్యారినేషన్స్ పెట్టి స్లో కుక్ చేసి, ఇంత ఆయిల్ తేలకపోతే ఏ కర్రీస్ అయినా, ఈవెన్ గుత్తి వంకాయ కూడా, అవును నూనె వంకాయ అవును నూనె వంకాయ, ఇంత తేలాలి పైన. అవును. ఈ కుకింగ్ ఆయిల్ యూసేజ్ మీరు తగ్గించకపోతే మళ్ళీ ఇదే అంటారు, నేను నాన్ వెజ్ తిని నాకు రెడ్ మీట్ వల్ల కొలెస్ట్రాల్ వచ్చింది అంటారు. దాని వల్ల కాదు, మీరు తినే ఆయిల్ వల్ల, దాని వల్ల వచ్చింది. పైన గార్నిష్ చేయడానికి ఘీ కూడా వేస్తారు, మళ్ళీ రైస్ మీద ఘీ. ఓకే, సో ఆ ఆయిల్ కన్సంప్షన్ మీరు లెస్ ఆయిల్ గా, నేను చేస్తానండి 3 members కి మా ఇంట్లో 10 grams కూడా వేయను నేను ఆయిల్. బాగుంటుందా? చాలా. అందులో మన పెరుగేసి మ్యారినేట్ చేస్తే, స్లో కుక్ చేస్తే ఆ పెరుగులో ఉన్న ఫ్యాట్ తోనే అయిపోతుంది అది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, చాలా సందర్భాల్లో కొన్ని విరుద్ధ ఆహారాలు అంటాం. ఎస్, ఆయుర్వేద విజ్డమ్ నుంచి వచ్చిన నాలెడ్జ్ అది. అంటే చాలా సౌండ్ అని కూడా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా తిని అలా తింటే వాతం చేస్తుంది అని చెప్పి చాలా వింటూ ఉంటాం. అలాగా చేపలు, పెరుగు, సీ ఫుడ్ తిన్నప్పుడు పెరుగు ఎందుకు తినరు? నేను చెప్పాను కదా, ఈ విరుద్ధ ఆహారం అనే కాన్సెప్ట్ వచ్చింది మనకి ఆయుర్వేద బేస్డ్ విజ్డమ్ అండ్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అండ్ రూల్స్. ఓకే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఆయుర్వేద అండి. ఆయుర్వేద హ్యాస్ గివెన్ అస్ అ లాట్. సర్కేడియన్ రిథమ్, సన్సెట్ లో తినటం, దినచర్య ఉండటం. ఓకే, పొద్దున మన సైన్స్ కొన్ని ఇవాళ రిసర్చ్ చేసి ఎస్ అంటుందో అది మనకు ఆయుర్వేద ఆల్రెడీ చెప్పేసి. ఓకే, కానీ ఎవ్రీ ఆల్టర్నేట్ సైన్స్ అండ్ ఫిలాసఫీలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. ఓకే, ఆ లూప్ హోల్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి కొంచెం సైంటిఫిక్ టెంపరమెంట్ అండ్ లాజిక్ ఉండాలి. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఆయుర్వేద వాజ్ అన్ అబ్జర్వేషనల్ సైన్స్. రైట్. ఇట్ ఈస్ నాట్ ఎవిడెన్స్ బేస్డ్ సైన్స్. అంటే ఏంటి?
ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఏంటి, ఒక హైపోథసిస్ ఉంటుంది, ఓ ఫిష్ అండ్ కర్డ్ తింటే విటిలిగో వస్తుందా, అది విరుద్ధ ఆహార అని టెస్ట్ చేస్తారు. ఇలా ఒక గ్రూప్ పెడతారు, ఇలా తినిపిస్తారు, ఇలా గ్రూప్. ఆయుర్వేదాస్ ఎంటైర్ నాలెడ్జ్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ అబ్జర్వేషన్. ఎందుకంటే అలాంటి సైంటిఫిక్ ప్రాక్టీసెస్ 2000, 3000, 5000 years ago లేదు. రైట్. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ఉండే టెక్నాలజీ, ఆయుర్వేద ఎప్పుడు ఆ రూల్స్ రాశారో టెక్నాలజీ లేదు, రెఫ్రిజిరేషన్ అనేదే లేదు కాన్సెప్ట్. అందుకే ఆయుర్వేదాలో ఏమన్నారు, ఫ్రెష్ గా కుక్ చేసి తినండి, 3 hours లో తినేయండి, ఎందుకంటే అప్పుడు ఫ్రిడ్జ్ లేదు, వేడి చేసే కాన్సెప్టే లేదు అప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకు, ట్రాపికల్ కంట్రీ ఇండియా, 2 hours కన్నా మనం పెడితే బ్యాక్టీరియా గ్రో అవుతుంది, అందుకే 3 hours లోపు తినేయండి అని చెప్పారు. ఇలాంటి చాలా కాన్సెప్ట్స్ ఇప్పుడు నెగెట్ అయిపోయాయి. అవును. ఈ సేమ్ థింగ్ అప్లైస్ టు ఈ విరుద్ధ ఆహార కాన్సెప్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫిష్ అండ్ డైరీని కలపొద్దు, మీట్ అండ్ డైరీని కలపొద్దు, ఫ్రూట్ అండ్ మిల్క్ ని కలిపి మనం మిల్క్ షేక్ తీసుకుంటే ఏదో అయిపోతుంది, ఫ్రూట్ ని మిల్క్ ని కలిపితే అది కర్డల్ అయ్యి మనకి గ్యాస్, మన స్టమక్ లోనే ఉండేది హైడ్రోక్లోరిక్ యాసిడ్, మిల్క్ అక్కడ వెళ్ళిన తర్వాత అయ్యేది కర్డలే. ఓకే, విరిగిపోతుంది. ఓకే, సో మెనీ ఆఫ్ దీస్ కాన్సెప్ట్స్ హ్యావ్ బిన్ టెస్టెడ్. And there are many other civilizations and countries, Mediterranean, French, వాళ్ళు మీట్ అండ్ డైరీ ఎప్పుడు మిక్స్ చేస్తూ ఉంటారు. హోలండేస్ సాస్ అని చూసుకోండి, ఏదైనా చూసుకోండి, రిజోటో చూసుకోండి, ఏదైనా చూసుకోండి, కానీ వాళ్ళ లైఫ్ స్పాన్ మనకన్నా బెటర్, అది వాళ్ళ మెటబాలిక్ స్టేటస్ మనకన్నా బెటర్. కరెక్ట్. సో విరుద్ధహార్ కేమ్ ఎట్ అ టైమ్ వెన్ టెక్నాలజీ లేదు, అబ్జర్వేషన్, అండ్ మనం అప్పుడు ఛాన్స్ తీసుకోలేము. ఛాన్స్ తీసుకుంటే ఏమన్నా అవుతే అప్పుడు మన దగ్గర పెన్సిలిన్ లేదు, యాంటీబయాటిక్స్ లేవు, ఏం లేవు. సో దే మేడ్ దోస్ రూల్స్. హ్యావింగ్ సెడ్ దట్, ఇంకోటి చెప్తాను, ఆయుర్వేద ఆల్సో డిపెండ్స్ అపాన్, ఇట్ ఈస్ ఇండివిజువలైజేషన్ అప్రోచ్. యాజ్ అన్ ఇండివిజువల్ నా వృత్తి ఎలా, నా ప్రకృతి ఎలా ఉండొచ్చు అంటే, నేను సాయంత్రం పెరుగు తీసుకుంటే జలుబు, అంటే అది మ్యూకస్ తత్వం ఉంటుంది, ఎగ్జాక్ట్లీ పెరుగుతుంది. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, యూజువలీ వాళ్ళకి అలర్జీ ప్రొఫైల్ ఎక్కువ ఉంటుంది. మై మదర్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. 4 o'clock, 5 o'clock తర్వాత తను ఏమన్నా బనానా, రైప్ కర్డ్, కోల్డ్ కర్డ్ తింటే తనకి ఫ్లెమ్. బట్ దట్ ఈస్ హర్ ఇండివిజువల్. ఈ రూల్ అందరికీ అప్లై అవుతుందని కాదు. నేను డైలీ రాత్రి కర్డ్ తింటానండి, అండ్ ఫ్రూట్ వేసుకుంటాను, అందులో బెర్రీస్ వేసుకుంటాను. జిమ్ ముందైతే నేను కొంచెం హనీ, కొంచెం కర్డ్ అండ్ బనానా వేసుకుంటాను. హనీ ఓకే అయితే 5 grams అన్ని మీరు తినొచ్చు, దాన్ని క్వాంటిటీని కంట్రోల్ చేస్తే. సో షుగర్ ని బ్యాన్ చేసేయి, అలాగే షుగర్ ప్లేస్ లో జాగరీ తీసుకురా అంటే. సి ద ప్రాబ్లమ్ ఇస్, మీరు ఒక్క ఫుడ్ ని విలనైజ్ చేస్తే ఆ ఆల్టర్నేటివ్ ఫుడ్ ని హెల్దీ అనుకొని 3 times ఎక్కువ తింటారు. ఇప్పుడు ఈ మిల్లెట్ తో అయ్యేది ఇదే. అమ్మో, మిల్లెట్లు నాకు అదే అర్థం కాదు, మిల్లెట్లు కొంచెం చెప్పండి నాకు ఫస్ట్, జాగరీ అయిపోయాక. సో if you are controlling your sugar to 2 teaspoons a day, అది మీరు నార్మల్ షుగర్ తీసుకోండి, ఏమవ్వదు. అన్లెస్ ఆఫ్ కోర్స్ యూఆర్ రేజింగ్ డయాబెటిక్ అండ్ చాలా ఇష్యూస్ ఉంటే అక్కడ ఆల్రెడీ. బట్ నార్మల్ నేను ఏమంటున్నానంటే, షుగర్ ఫ్రీ వెళ్ళిపోవటం. మళ్ళీ నేను చూస్తానండి, ఓహో నేను షుగర్ తీసుకోను, నాకు ఇన్సులిన్ స్పైక్స్ వస్తున్నాయి, నేను గ్లూకోజ్ స్పైక్స్ వస్తున్నాయని ఈ స్వీట్నర్ అని ఆ స్వీట్నర్ అని వాడి అందుతో డెజర్ట్లు, గాజరకా హల్వాలు చేసేసి తింటే దానికి కూడా ఒక క్వాంటిటీ ఉంటుంది. అవును. ఓకే, యూ విల్ నాట్ బిలీవ్ అండి, నా ప్రాక్టీస్ లో పొద్దున ఒక కాఫీ, సాయంత్రం ఒక టీ, వాళ్ళ షుగర్ తీసాను నేను. వాడతారు. నేను చెప్తాను, 1 teaspoon పెట్టుకోండి. 30-40 years వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్, మనం ఫుల్ డేలో ఏం చేస్తున్నాం? రస్కులు తినేస్తున్నారా, మిల్లెట్ బిస్కెట్లు తినేస్తున్నారా, ఇవన్నీ తింటే మరి ద టీ ఇస్ నాట్ ద ప్రాబ్లం. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ జాగరీ అండ్ షుగర్. మనకు ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారంటే, స్వప్న గారు, మనం మన రెస్పాన్సిబిలిటీ తీసుకోము. ఇది గుడ్, ఇది బ్యాడ్. నేను బ్యాడ్ ని తీసేసి గుడ్ వేస్తే నా హెల్త్ ఆటోమేటిక్ గా అన్ని సరిపోవాలి. అవును, ఈ మిల్లెట్ తో చేసింది మనం ఇదే. మిల్లెట్స్ అసలు దాని మోతాదు గానీ దాని ఇది ఏమి, అగైన్ మిల్లెట్స్ కి క్వాంటిటీ మ్యాటర్స్, ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్స్ అ గ్రెయిన్. ఓకే, ఇట్ ఈస్ స్లైట్లీ బెటర్ దాన్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది, రెగ్యులేట్ అవుతుంది. కానీ ఆ మిల్లెట్ ని మీరు దంచేసి, రుబ్బేసి, పౌడర్లు చేసేసి, దాన్ని బిస్కెట్లు పెట్టేసి, మురుకులు పెట్టి చేస్తే మీరు నార్మల్ తింటమే బెటర్. ఇంత 1/2 kg హెల్త్ కోసం 2 kg అన్హెల్దీగా చేసుకోవడం. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ మీరు నార్మల్ బిస్కెట్
నేను ఇప్పుడు ఇది ఎప్పుడు చెప్తాను, మీరు నార్మల్ బిస్కెట్ నార్మల్ మురుకు తింటే మీకు తెలుసు ఇది నార్మల్ మురుకు, ఇది ఫ్రై అయింది, నేను ఒకటే తింటాను. ఆ మిల్లెట్ ని మీ బ్రెయిన్ విల్సే ఓ ఇది హెల్దీ, నేను 5 తినేస్తాను. మరి అది ప్రాబ్లం. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతోంది సంగీత. చాలా మందికి అరటిపండు పెరుగు కాంబినేషన్, మామిడి పండు పెరుగు కాంబినేషన్ తో డయాబెటీస్ వస్తుంది అనుకుంటారు. ఇస్ ఇట్ ట్రూ? ఎప్పుడైనా మీరు ఏదైనా ఎక్సెస్ గా చేస్తే వస్తుందండి. ఇప్పుడు మీరు నాకు అరటిపండు ఇష్టం, నేను 6 అరటిపండ్లు తింటాను డేలో. లేకపోతే ఇప్పుడు మామిడి పండు సీజన్ వచ్చింది, ఓకే, నేను పొద్దున మామిడి పండు, సాయంత్రం మామిడిపండు, ఆమ్రస్, ఓకే, దాని తర్వాత మిల్క్ షేక్లు, ఇలా నేను 2 months ఆల్ సమ్మర్ చేస్తే షుగర్ పెరుగుతుంది, మీకు ఆటోమేటిక్ గా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. వెయిట్ పుట్ ఆన్. అండ్ చాలా మందికి విత్ మ్యాంగో యాక్ని కూడా వస్తుందంటే చెప్తారు మీకు ఆ హీట్ వల్ల. అందుకే ఓల్డెన్ టైమ్స్ లో వెన్ మై ఫాదర్ ఐ రిమెంబర్ బ్రాట్ మ్యాంగో, ప్రాక్టీస్ ఏముండేదంటే నీళ్ళల్లో కొద్దిసేపు పెట్టాలి దాన్ని కెమికల్స్ అవన్నీ, అది కూల్ డౌన్ చేసి then 1 portion. So if you excessively, and please remember, అన్ని ఫ్రూట్స్ లో మ్యాంగో ఇస్ కింగ్ ఆఫ్ ఫ్రూట్, ఎందుకంటే షుగర్ కంటెంట్, ఫ్రుక్టోస్ కంటెంట్ హైయెస్ట్. ఓకే, సో మ్యాంగో తినడానికి కూడా మీరు దాన్ని పీస్ గా తినండి. మీరు దాన్ని ఎంత జ్యూస్ గా చేస్తారో అంత మీరు ఎక్సెసివ్ షుగర్ లోడ్ ఇస్తున్నారు. సో మీరు పీసెస్ గా తిని, దాన్ని క్వాంటిటీగా తిని, మీరు వారానికి 3 times తినండి సీజన్ లో. కానీ మీరు ఇష్టం వచ్చినట్టు తింటే మరి ఐ గివ్ యూ ఒక మంచి మ్యాంగో అండ్ అరటిపండుకి నేను ఒక మంచి ట్రిక్ చెప్తాను. ఇఫ్ యూ ఈట్ ఇట్ క్లోజర్ టు యువర్ వర్కౌట్, అంటే మీరు మ్యాంగో తిని నెక్స్ట్ 1 hour లో జిమ్ వెళ్తున్నారు, ఒక 5 kilometer వాక్ చేస్తున్నారు, ఆర్ యూ వాక్డ్ అండ్ యూ కమ్ డన్ యువర్ జిమ్ అండ్ దాని తర్వాత మీరు ఒక పీస్ మ్యాంగో తింటున్నారంటే బ్యూటిఫుల్. అది మీ మసిల్ ఇప్పుడే గ్లూకోజ్ అన్ని డిప్లీట్ చేసింది, మీరు హై షుగర్ ఒక ఫుడ్ ఐటమ్ తిన్నారు, అది మీకు అసలు డిపాజిట్ అవ్వదు, అన్ని అబ్జార్బ్ అయిపోతుంది. దట్స్ అ క్లాసిక్ వెరీ గుడ్ వే ఆఫ్ ఈటింగ్ ఫ్రూట్. సో ఫైనలీ 2 ప్రాసెస్డ్ ఫుడ్స్ చెప్తాను, అవి చాలా బ్యాడ్ అని కొంతమంది చెప్పగా విన్నాను. సోయా నగెట్స్, అది ఇన్ఫీరియర్ ప్రోటీన్ ఒకటి, రెండోది దాన్ని ప్రాసెస్ చేసిన విధానం నగెట్స్ లోకి రావడంతో అది ప్రాసెస్డ్ ఫుడ్ కిందకి వస్తుంది. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రోటీన్ బెనిఫిట్ కంటే కూడా హార్మ్ ఎక్కువ. రెండోది నేను చెప్పేది, చాలా మంది సాసేజ్ తింటారు. సాసేజ్ ఇస్ ద వర్స్ట్ ఫుడ్ అని విన్నాను. ఫస్ట్ వన్ కొంచెం న్యూయాన్స్ ఉందండి. సాయ్ ప్రోటీన్ విచ్ ఇస్ మనకి అది సాయ్ గ్రాన్యూల్స్ కానీ సాయ్ నగెట్స్ చంక్స్ అంటారు దాన్ని. సో దట్స్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ వెజిటేరియన్ ప్రోటీన్. ఓకే, కానీ ఆ కైండ్ ఆఫ్ ప్రోటీన్ బికాస్ ఇట్ ఈస్ హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫర్మెంటేషన్ అవ్వలేదు. మన టోఫులో, మన టెంపేలో ఈ ఫార్మ్స్ ఆఫ్ సాయ్ చూడండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో వాళ్ళు తింటారు ఎక్కువగా, ఓకే, కొరియన్స్ తింటారు, వాళ్ళందరూ తింటారు, అది ఫర్మెంటెడ్ సాయ్. వెన్ యూ ఫర్మెంట్ సాయ్ లో ఉన్న యాంటీ న్యూట్రియంట్స్ అవి తగ్గిపోతాయి, ఈ ఫార్మ్ ఆఫ్ సాయ్ లో అవి తగ్గవు. సో ఇందులో ఏముంటుందంటే, ఇప్పుడు వెజిటేరియన్ ఉంటే మీకు అన్ని చాయిసెస్ ఉండవండి. సో ఒక ఫుడ్ ని మనం ఇది అసలు చెత్త తినొద్దు అని చెప్పటం నాట్ రైట్. ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫుడ్స్ 100 grams లో ఆల్మోస్ట్ 50 grams ప్రోటీన్ ఉంది. సో ఇట్ ఈస్ వెరీ వయబుల్ ఫర్ పీపుల్ హూ కాంట్ అఫోర్డ్ మీట్ ఆర్ హూ డోంట్ ఈట్ మీట్ అండ్ ఎగ్స్. సోయా బెటర్. సో మీరు చంక్సే తినాలంటే దాని ఫ్రీక్వెన్సీ తక్కువగా పెట్టండి. One thing that I have observed is continuous eating of soya nuggets can cause gut disturbance. కొంచెం బ్లోటింగ్, కొంచెం అరగటం, కొంచెం కష్టం, ఇవన్నీ వస్తాయి. So you can include it, but watch the quantity. Meeru also remember, kontamandiki soy is one of the biggest allergies. Adi padakapothe, then avoid it. Adi. Okay. Sausage once in a blue moon. Ante. Please remember, processed meat is not good for health. ప్రాసెస్డ్ మీట్ కి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కి అసలు దెర్ ఇస్ నో డిఫరెన్స్. కొంచెం మీకు ప్రోటీన్ వస్తుంది కానీ ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. కానీ సాసేజెస్, మన కోల్డ్ కట్స్, బేకన్, హ్యామ్, ఇవన్నీ ఏదో ఎప్పుడో ఒక ఫ్యాన్సీ మీరు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఏదో తినడానికి హోటల్లో వెళ్తే అక్కడ మీరు అప్పుడప్పుడు తింటే ఓకే, ఇట్ కెనాట్ బి పార్ట్ ఆఫ్ యువర్ డైలీ న్యూట్రిషన్ ఇంటేక్. ఒక ఫైనల్ చాలా కాంట్రవర్షియల్ పాయింట్ మిమ్మల్ని అడుగుతాను సంగీత. ఈజ్ ఇట్ ట్రూ దట్ ఈ మధ్య కాలంలో కొన్ని హోటల్స్ని, రెస్టారెంట్స్ని రేడ్ చేసినప్పుడు మీట్స్లో డాగ్ మీట్ని యాక్చువల్లీ వాళ్ళు కనుగొన్నారని రిపోర్ట్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ డాగ్ మీట్ కొన్ని ప్రాంతాల్లో తింటారని కూడా విన్నాం. ఇది నార్మలీ నేను సోషల్ మీడియాలోనే విన్నదండి. ఓకే,
రేడింగ్ లో వాట్ ఐ హ్యావ్ హర్డ్ ఇస్ స్టేల్ మీట్ పెట్టడం చాలా stable. చాలా ఆ. ఓకే, ఎస్పెషలీ హైదరాబాద్ లో ఎందుకు, బికాస్ ఇట్స్ మోర్ మీట్ ఈటింగ్. తెలంగాణలో ఆర్గన్ మీట్ అవన్నీ తింటారు కదా. సో ఐ హ్యావ్ సీన్ ఇన్ ఆల్ ద FSSAI రేట్స్ దట్ చాలా స్టేల్ మీట్ ఉంది. అందులో డాగ్ మీట్ ఉందా లేదా అది నాకు ఐ డోంట్ రిమెంబర్, Mm. బట్ ద స్టేల్ మీట్ ఈస్ వెరీ వెరీ కామన్. ఓకే, స్టేల్ అన్ని నేను అది FSSAI Vegetables, రేట్స్ చూసే cheese వెజిటబుల్స్ కూడా అన్ని. అన్ని ఎక్స్పైర్ అయిపోయిన పనీర్, మిల్క్ అని. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన కుకింగ్ ఎలా అంటే ఆ మసాలాలు ఆ ఆయిల్ వేస్తే అసలు మీట్ స్టేలా లేదా మీకు తెలియదు. అస్సలు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో ఓన్లీ వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ, క్లౌడ్ కిచెన్స్ వద్దండి. వద్దు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద డెత్స్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్. ఒక స్టోరీ నేను ఎప్పుడు మర్చిపోను. ఒక పాప 8 years old అనుకుంటాను, క్లౌడ్ కిచెన్ నుంచి కేక్ ఆర్డర్ చేసి కేక్ తిని చచ్చిపోయింది అవును పాప. ఇట్ చూసాను. వాస్ ఆల్ ఓవర్ ద మీడియా. ఓకే, సో క్లౌడ్ కిచెన్స్ అవాయిడ్ చేయండి. జొమాటో, స్విగ్గీ జనరల్లీ తక్కువ. ఎంత మటుకు మీరు హోమ్లో కుక్ చేస్తారో హోమ్లో కుక్ చేయండి. బికాస్ వెన్ యూ బై యూ నో వాట్ యూర్ బయింగ్, వాట్ యూర్ పుట్టింగ్. Right. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు ఆర్డర్. ఓకే, నేను ఒక ట్రిక్ చెప్తాను. ఈ ఎనీ ఫుడ్ యాప్లో ఒక హోటల్కి వెళ్ళి నేను వాళ్ళ ఫైన్ డైనింగ్ సెక్షన్ని చూస్తాను. అందులో అట్లీస్ట్ ఫొటోస్లో మీకు తెలుస్తుంది దాని పరిస్థితి ఏంటని. అవును. కిచెన్ చూడకపోయినా అట్లీస్ట్ అదొక డైనింగ్ సరిగ్గా ఉందా, లేకపోతే అదొక కాకా హోటల్. ఒక కాకా హోటల్ లాగా ఉంది, ఏది ఉందా మీకు తెలుస్తుంది. సో తెలిసిన కొంచెం రెప్యూటెడ్, ఎక్స్పెన్స్ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు చేయండి, బి సేఫ్. బట్ ఎస్, డాగ్ మీట్ ఇస్ ఈటెన్ ఇన్ అదర్ కల్చర్స్. మన చైనా ఫెస్టివల్ అండ్ ఆల్ ఇస్ వెరీ. నార్త్ ఈస్ట్ లో తింటారని నేను ఇక్కడ. నాకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు. ఆ జంతువులన్నీ ఒక అంటే దేర్ ఆల్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. కొన్ని Yeah. జంతువులు Yeah, నాట్ ఈటెన్, కొన్ని జంతువులు దే ఆర్ are eaten. Yeah, so బట్ మనకి కుక్క but, అంటే మనకి ఆల్సో companion. మైథలాజికల్లీ కంపానియన్ అని, ఇంట్లో Companion, పెరిగే ఒక జీవి companion. అని అలా Correct. అలవాటు అవడం బట్టి కరెక్ట్. సో కల్చర్ కి చాలా డిఫరెన్స్ తేడా ఉంటుంది. వస్తుంది. బట్ అదే ఇక్కడ రేట్ లో ఉన్నదని వచ్చిన బట్ ఇక్కడ ద ప్రాబ్లమ్ ఇస్ దే మస్ట్ బి డూయింగ్ ఇట్ ఫర్ చీప్ అదే, కాస్ట్ options. కటింగ్ కి, చీప్ ఆప్షన్ కి మనకు తెలీదు. తెలీదు, బట్ right. బట్ ద సొల్యూషన్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, కట్ డౌన్ Eating out. ఈటింగ్ అవుట్. అది ఓవరాల్ మీ హెల్త్ కి కూడా చాలా ఉత్తమం. ఉత్తమం. కరెక్ట్. డాగ్ మీట్ అండ్ డాగ్ మీట్ ఏంటండి, అన్నిటికీ అడల్ట్రేషన్ వచ్చేసిందండి. అనలాగ్ పనీర్ వచ్చే ముందు నేను అదే చెప్తున్నాను. ఐ యూస్ టు వండర్ 50 rupees కి పనీర్ దోశ రోడ్ మీద ఇచ్చేస్తున్నారు, ఇంత బటర్ వేసి. ఎలా ఇచ్చేస్తున్నారు అది? అదే కదా. అంటే మనకి బటర్ కాస్ట్ తెలీదా, మనకి పనీర్ కాస్ట్ తెలీదా? 50 rupees దోశల్లో వేసి ఎలా, చీజ్ కూడా అలా గ్రేట్. ఐఎమ్ షూర్ దోస్ ఆర్ ఆల్ నాట్ ద రియల్ పనీర్, నాట్ ద రియల్ చీజ్. సో మీరు ఎంత ఈ బయట తింటాం, రోడ్ సైడ్ తింటాం ఆపుతారో అంత బెటర్ అండి. సో ఐ థింక్ ఈ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ మన ట్రూత్ డైరీస్ లో చాలా ఇంపార్టెంట్ విషయాలు వాళ్ళు మాట్లాడాం. బట్ Yes. దేర్ ఆర్ మెనీ మోర్ మిత్స్ టు బి బస్టెడ్. కరెక్ట్. నెక్స్ట్ టైం మనం లైవ్ ఎగ్జాంపుల్ డెమోతో మనం తప్పకుండా మరికొన్ని మిత్స్ Correct. బస్ చేద్దాం. సంగీత అయ్యర్ గారు, యువర్ డెఫినెట్లీ. ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద గైడెన్స్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా సుమన్ టీవీ వ్యూవర్స్ ఇవాళ మళ్ళీ వాళ్ళ ఫ్రిడ్జ్ వెళ్ళి చెక్ చేస్తారు, ఏం కొంటున్నావు, ఏం తింటున్నావు, ఎంత తింటున్నావు అని చెప్పి. కరెక్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.